వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులు, బాధ్యతలు ఇచ్చిన దూరదృష్టి కలిగిన విజ్ఞాని అని, ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించి అతి పేద కుటుంబంలో జన్మించి ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ జాతికి ఒక దశని ఎలా పరిపాలన కొనసాగించుకోవాలనే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు, వర్గాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారాలు అన్నీ సమంగా పంచుకునే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని హక్కులు, బాధ్యతలు పొందేదానికోసం నవభారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ముఖ్యంగా భారతదేశంలో సర్వమత ధర్మ సమ్మేళనానికి, ఆ తర్వాత ప్రజాపాలనకి రూపుదిద్దేటువంటి ఏర్పాట్లను చేసినందువల్ల ఆయన్ని ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఆఫీసులో మేము ఆయన్ని ఏమని వర్ణిస్తున్నాము అని అంటే, ఆయన కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, చీకట్లో ఉన్న ప్రపంచం అంతటికీ కూడా చిరుదీపం, ఆశాకిరణం, జ్ఞాని, సర్వజ్ఞాని. అటువంటి జ్ఞాని యొక్క, మేధావి యొక్క జయంతిని జరుపుకోవడం ఇది నిజంగా ఆయన జయంతి మాత్రమే కాదు, మా అందరి జయంతి, భారతదేశం యొక్క పుట్టినరోజు వేడుకగా మేము దీన్ని అభివర్ణిస్తూ ప్రపంచ ప్రజలందరికీ కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. రాజకీయ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని పట్టణ చిన్నావూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఎల్లవేళలా సమాజం కోసం ఆలోచన చేసిన అంబేద్కర్ జయంతి సందర్భంగా మన రాజ్యాంగ నిర్మాతకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నామన్నారు. అంబేద్కర్ కొందరు వాడు కాదని అందరి వాడని నాదెండ్ల మనోహర్ అన్నారు. కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎంతో చరిత్ర కలిగిన మన చిన్నవూరు ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం, మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మనందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి, కష్టపడి, స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితుల్లో కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు. ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఒక నమ్మకం ఈ వ్యవస్థ పైన, ప్రభుత్వం పైన ఉందంటే అది రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్ల.
వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శివకుమార్ తనయులు అన్నపతిని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల నివాళి అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ రోజున మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల ధరిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాం. అలానే 134వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక చినరావూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిజబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు పిల్లి ప్రేమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్ రెడ్డి, కోట రమేష్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్, కౌన్సిలర్ కుర్రాజ్ సుజాత, పిల్లి విద్యాసాగర్, పిల్లి వీరయ్య, సుధాకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పొదునైనటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు భారత ప్రజలకి. అది చాలా విలువైనది, అత్యంత పొదునైనది. అదే ఓటు హక్కు. ఈ దేశంలో జాతి, కులము, మతము, వర్గము, వర్ణము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కడికి భారతదేశ పౌరులు అనేటువంటి వాడికి ఓటు హక్కు ఇచ్చారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, నీతివంతంగా పరిపాలించేటువంటి వాళ్ళని జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను దేశ ప్రజలకి, ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చినరావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగు చేయటము, వస్త్రాలు పంచటము ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంత స్వేచ్ఛగా ఇలా తిరుగుతున్నారంటే అది రాజ్యాంగం రాయటం వల్ల ఈరోజు ఇంత స్వేచ్ఛ జీవులుగా తిరుగుతున్నారు. 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ప్రత్యేకమైన అంబేద్కర్ గారి జయంతి ఇది. ఎందుకంటే ఎన్నికల వేళ, ఈ ఎన్నికలు నెహ్రూ గారు 100 ఎకరాలు భూమి ఉన్న వాడికి ఓటుకు కావాలన్నారంట. పటేల్ గారు డిగ్రీ చేసిన వాడికి ఓటుకు కావాలన్నారంట. అలాగే గాంధీజీ ట్యాక్స్ పేర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటుకు కావాలన్నారంట. కానీ అంబేద్కర్ గారు మాత్రమే కులానికి, మతానికి అసలు వీటి సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి కూడా ఓటుకు, వయోజన ఓటుకు కలిగించిన మహానుభావుడు. ఇదే కాకుండా ప్రతి స్త్రీలకి మరియు ఈ దేశం యొక్క అభివృద్ధి చెందడానికి ఒక రిజర్వ్ బ్యాంకుని, అన్ని విధాలుగా ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి పాటుపడిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఒక కులానికో మతానికో కాదు, భారతదేశ జాతి మొత్తానికి కూడా
తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కమిటీ సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, సెక్రటరీ నలకుత్తి సద్గుణరావు, ట్రెజరర్ సిద్దిల కమలాకర్, కోశాధికారి కొమ్ము రాయల్, ఎంఆర్పీఎస్ నాయకులు కొండమూది బోసుబాబు, ఎడ్లపల్లి అనిల్, అత్తోట శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. నవయుగ బుద్ధుడు అటువంటి అంబేద్కర్ వారి 133వ జయంతి జరుపుకుంటాం మాకు ఎంతో ఆనందకరం. ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఒక మేధావిగాను ఒక సంఘ సంస్కరణ గుర్తిస్తే ఇండియాలో మాత్రం భారతదేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరం. నేటి యువత హిందూ కోడ్ బిల్లు కానీ ఓటు హక్కును కానీ ఆ రోజు అంబేద్కర్ గారు కృషి ఫలితమే ఇదంతా. ఈరోజు యువత ఆయన ఆశయాల్ని ఆయన ఆలోచన విధానాన్ని నడుచుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకొని ఒక మేధావిని ఆదర్శమూర్తులను ఎన్నుకోవాలని చెప్పి తెలియపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి స్థానిక బీఆర్ కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారిని దళితులు స్మరించుకోవటం చాలా అభినందనీయం. ఆయన భావజాలాల్లో, ఆయన మార్గదర్శకాల్లో నడుస్తామని బీజా తరఫున తెలియజేస్తున్నా. అదేవిధంగా పోరాటం, సంఘటితం, చదువు కోసం ఆయన దళితుల కోసం ఏర్పాటు చేసిన భావజాలాలను ప్రజల్లోకి తీసుకెళ్తానికి కృషి చేస్తామని తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున తెలియజేస్తారు. పట్టణంలోని గాంధీనగర్, లెనిన్ రోడ్, నరేంద్ర దేవ్ కాలనీలో ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ పోలేరమ్మ, శ్రీ గంగారమ్మ అమ్మవార్ల దేవస్థానంలో కొలువుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ దేవాలయాన్ని సందర్శించి కొలుపుల మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు పూలమాలలు వేసి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. రెడ్డి రమణమ్మ స్థానికులు స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలో ఏదైతే 4వ వార్డు సంబంధించి నరేంద్రదేవ్ కాలనీలో ఇక్కడ ఎంతో ఆచారంగా పోతురాజు గంగానమ్మ తల్లి ఉత్సవాల్ని 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం గంగానమ్మ పోతురాజు గారి ఆశీస్సుల్ని తీసుకోవటం కోసం. వారిద్దరు ఆశీస్సులు నాకు, నాతో పాటు కాలనీ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని నేను పోతురాజుని, గంగానమ్మ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఈ కాలనీ వాసులు ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ పట్టాలకు సంబంధించి కోరుకుంటూ ఉండారో దాన్ని చేసే విధంగా ఆ పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి. అమ్మవారు కూడా వేంచేసి ఉన్న శ్రీ కొలుపుల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారి తల్లి, పోతురాజు స్వామి కొలుపులు జరుగుతుండగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారు ఏదైతే ఈ కాలనీ ఉందో కాలనీకి వచ్చి ఈ కొలుపుల్లో పాలు పంచుకొని ఆయన యొక్క దాతత్వాన్ని పురస్కరించుకోవడం ద్వారా ఏదైతే వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ఎస్టీలు ఈ యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్రదేవ్ కాలనీలో 4వ వార్డు మరి బ్రహ్మాండంగా 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ జాతర ఉత్సవాల్లో ఎస్సీ ఎస్టీ ఈ 2 కులాలు కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మరి ప్రతిరోజు మరి అమ్మవారి అనుగ్రహంతో మంచిగా చేస్తున్నాము.
అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఇలాగే మరి జగనన్నగా కానీ శివన్నకు కానీ ఫుల్ మెజారిటీతో గెలిపించుకోవాలనే మా ఆశయం. ఈరోజు చూడండి, ఒక గంటలో మాకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ గంటలో మేము ఎలువెల్లాడిపోయాం. ఫ్యాన్ లేకపోతే మేము బతకలేము. జగనన్న ఉండాలి, శివన్న ఉండాలి. మాకు తప్పకుండా ఫుల్ మెజారిటీతో మా శివన్న మళ్ళీ మంత్రి అయ్యి మా ముందుకు రావాలి. ఆయన ఆశయాలు మట్టుకు అందరి మీద కురిపించాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త డ్రామాకు తెర తీశారంటూ విమర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.